మాలిని విషయంలో పారిజాతం కుట్రను బయటపెట్టి దక్షిణామూర్తి శివన్నారాయణను కలిపిన కార్తీక్ దీప. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం సుమిత్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా దక్షిణామూర్తికి ఇటు శివనారాయణకి మధ్య గొడవ ఏంటి బావా అని చెప్పి ఇంకా అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి బావా అని కార్తీక్ని దీప అడుగుతుంది. అడిగేసరికి నాకు పూర్తిగా తెలీదు దీప, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందని, అత్త తల్లి ప్రాణాలు పోవడానికి అంటే మీ అమ్మమ్మ ప్రాణాలు పోవడానికి కారణం తాత అని దక్షిణామూర్తి తాత అని చెప్పి శివనారాయణ తాత కోపం పెంచుకుంటున్నట్టున్నాడు. ఆయన సుమిత్రత్త కూడా కోపం పెంచుకుంటుంది. ఎవరైనా తన భార్య ప్రాణాలు పోవడానికి కారణం వాళ్ళే అవుతారా? అవ్వరు కదా బాబా అనగానే, ఏమో మనకు తెలియదు కదా దీప, ఏది ఎలా జరిగిందనేది తెలియదు కదా. తెలీదు సరే, తెలియకుండా ఉంది సరే, కానీ అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటో తెలియడం లేదు కదా బావా అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవాలి, తెలుసుకొని వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం తగ్గించాలి. పాపం మా అమ్మకు పుట్టిల్లున్నా కానీ పుట్టింటికి ఎప్పుడూ వెళ్ళింది లేదు. అక్కడ ఒక వదిన వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఉన్నారు. అంటే తాతయ్య అత్తయ్య ఇద్దరు ఉన్నా కానీ అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు? అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య వైరం ఏంటో తెలుసుకోవాలి బావా అని చెప్పాను. కానీ తప్పకుండా మరదలా, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి కార్తీక్ అంటాడు. కార్తీక్ అనేసరికి ఒకరోజు కార్తీక్ వెళ్తూ ఉండగా మధ్యదారిలో మాలిని కార్తీక్ని కలుస్తుంది. కలిసేసరికి ఏంటి కార్తీక్ బాగున్నావా అని చెప్పాను. కానీ నేను బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు అనగానే నేను బాగున్నాను, కానీ ఏంటి నీలో ఏదో లోటు కనిపిస్తుంది అనగానే ఏమీ లేదు పిన్ని. అవును కార్తీక్, నువ్వెందుకు వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నావు? కొన్ని కావాలి అనుకుంటే కొన్ని తగ్గించుకుని మనం తగ్గించుకుని చేస్తేనే అవి మనకి దక్కుతాయి. నేను ఒక ఆశయం కోసం నన్ను నేను తగ్గించుకునే ఇదంతా చేస్తున్నాను. ఆశయం ఏంటో అనేది కొన్ని రోజుల్లో మీకే అర్థమవుతుంది అంటూ చెప్పడంతో సరే, ఆ ఆశయం ఏంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి కార్తీక్ అంటాడు. సారీ, తనంటుంది, మాలిని అంటుంది, ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అనగానే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నిజం చెప్తారా అనగానే చెప్తాను. ఏంటి అని చెప్పి మాలిని అనగానే, అసలు మా తాతకు మీ మామయ్య గారికి గొడవ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది? గొడవ వచ్చేంత పెద్ద సమస్య ఏముంది? ఎందుకు అంతలా వాళ్ళ మధ్య గొడవ వచ్చి వాళ్ళు విడిపోయారు అని చెప్పనేసరికి అది నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కార్తీక్ అనగాని, చెప్తేనే కదా నేను మీకు హెల్ప్ చేయగలను. రెండు కుటుంబాలు ఒకటవ్వాలని మా అత్త దక్షిణామూర్తి తాతయ్య గారు ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకోవడం లేదా మీరు అనగాని, ఎందుకు కోరుకోను? మా ఇంటి ఆడపడుచు మా ఇంటికి వస్తానంటే ఎందుకు కోరుకోను? కళ్ళల్లో పెట్టుకుని చూసుకోనా అని చెప్పనేసరికి ఏంటివి అనగానే ప్రాపర్టీ సంబంధించినవి అనేసరికి, ప్రాపర్టీకా? ఈ డాక్యుమెంట్స్ మా ఆడపడుచుకి సంబంధించినవి అని చెప్పనేసరికి, ఇప్పుడు అత్త మీ దగ్గర నుంచి ఆస్తి తీసుకునే ఉద్దేశం లేదు, కానీ అసలు మీరంతా ఎందుకు విడిపోయారనేది నాకు చెప్తే రెండు కుటుంబాలు కలవడానికి నేను సహాయం చేస్తాను కదా అని చెప్పాను. కానీ చూడు కార్తీక్, ఇప్పుడు చెప్పే ఆలోచన లేదు, ఇప్పుడు నేను చెప్పలేను కూడా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఏంటి ఇవిడి ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తుందే, అసలు ఈవిడ ఏ విషయం దాస్తుంది? దేని గురించి దాస్తుంది? ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి మధ్య గొడవ రావడానికి కారణం ఎవరైనా పర్టికులర్గా ఒక వ్యక్తి ఉన్నారా? ఆ వ్యక్తి పేరు చెప్పకూడదు అన్న ఉద్దేశంతోనే చెప్పకుండా ఉందా అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త ఆఫీస్కి వచ్చేస్తాడు. ఏంటి కార్తీక్, ఎక్కడికి వెళ్ళావు అంటూ శివనారాయణ అడిగేసరికి, మధ్యలో చిన్న పనుండి ఆగాను తాత. ఏమైంది అనగాని, దీపకు ఏమీ తెలియడం లేదు, అక్కడేమో సూరజు తను రాలేదు అనగానే, అవునా
సూరజ్ రాలేదా అనగానే రాలేదు అని చెప్పనేసరికి సరే నేను దీప దగ్గరికి వెళ్తానని వెంటనే దీప దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమైంది దీప అని చెప్పాను కానీ బావా ఇదేంటో తెలియడం లేదు అని చెప్పాను కానీ ఇంకా వెంటనే అది చూసి దానికి ఇలా రిప్లై ఇవ్వాలి అని చెప్పి రిప్లై ఇస్తాడు. ఏదేమైనా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను బావా అని చెప్పాను కానీ అందులో ఏముంది, ప్రతిరోజు సాయంత్రం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 1 గంట కేటాయించి నా దగ్గర కూర్చుంటే నేను నేర్పిస్తాను అని చెప్పి కార్తీక్ చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా దీప కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. మంచి ఆలోచన దీప అంటూ శివన్నారాయణ అంటాడు. అవును తాత, అవునండి, అవును సార్, నాకు నేర్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది, నేనంటూ సొంతంగా ఏది చదవలేకపోతున్నాను అంటూ చెప్పేసరికి మంచి ఆలోచనే దీప అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త అంటాడు. ఇంకా సరే కార్తీక్ నువ్వు చూసుకుంటుండు, ఏదైనా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయి, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళావు బావా అని చెప్పాను కానీ మాలిని గారిని కలవడానికి వెళ్ళాను అనేసరికి ఏమైనా తెలిసిందా, అసలు 2 కుటుంబాల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయో తెలిసాయా అనగానే అదే అడిగాను, ఆవిడ చెప్పడం లేదు, ఎవరో ఉన్నారేమో అని అనిపిస్తుంది దీప. 2 కుటుంబాల మధ్య కలహాలు రావడానికి కారణం ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారేమో, ఆ పర్సన్ వల్లే 2 కుటుంబాల మధ్య వివాదం వచ్చింది అని నా మనసు కనిపిస్తుంది అనేసరికి ఏమంటున్నావు బావా, నువ్వు చెప్పేది నిజమా అనగానే అదే అనిపిస్తుంది నాకు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. మరి ఆవిడ ఆ విషయం బయట పెట్టలేదా అనగానే పెట్టలేదు దీప, పెడితే సరిపోయేది, పెడితే ఎంతో బాగుండేది, కానీ ఆవిడ పెట్టలేదు, అదే ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కార్తీక్ కాస్త చెప్పడంతో సరేనని ఇంకా దీప కార్తీకులు తన పనుల వాళ్ళు చేసుకుంటారు. జోష్న దీప కార్తీకులు ఏం మాట్లాడుకుంటున్నారన్న కుతూహలంతో వినడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అవ్వకపోవడంతో ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతంతో కూర్చుని మాట్లాడడం జోష్నకు అలవాటు కదా. జోష్న పారిజాతం దగ్గరికి వెళ్ళి గ్రాని అని చెప్పనేసరికి ఏంటి జోష్న ఏమైంది అనగానే దీపాను అటు బావ ఇద్దరు దేని గురించో మాట్లాడుకుంటున్నారు, బహుశా నేను దక్షిణామూర్తి తాత వాళ్ళ గురించే అనుకుంటున్నాను. అసలు నీకు తెలుసా గ్రాని, అసలు ఈ 2 కుటుంబాలు ఎందుకు విడిపోయాయి, ఎవరి కోసం విడిపోయాయి? ఇద్దరు ప్రాణ స్నేహితులు అని మమ్మీ అన్నది, తాత కూడా అన్నాడు. అసలు ప్రాణ స్నేహితులు అలా ఎలా విడిపోయారు అనగానే అది అని చెప్పి అదంతా నీకెందుకు, వాళ్ళు ఎలాగో ఇడిపోయారు, అదంతా నీకు అవసరమా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది పారిజాతం. వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు పారిజాతం చేసిన ఒక పొరపాటు వల్లే అక్కడ సుమిత్ర వాళ్ళమ్మ చనిపోయినట్టు. అప్పుడు ఆ విషయం తెలిసిన మాలిని బయట పెడదాము అనుకుంటే మాలిని కాళ్ళు పట్టుకుని మరీ పారిజాతం బ్రతిమలాన్నట్టు మొత్తం విషయం గుర్తు తెచ్చుకుంటుంది. ఇది జరిగింది. ఈ విషయం బయటకు వచ్చిన మాలిని బయట పెట్టినా నా బ్రతుకు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినట్టే, నా జీవితం ఇంకా శాశ్వతంగా నాశనం అయిపోయినట్టే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఇంకా ఒకరోజు పారిజాతం గుడికి వెళ్ళాలి అని, అంటే ఎప్పుడు గుడికి వెళ్ళే ఆలోచన ఉండదు కానీ ఎందుకో మనసంతా ఆందోళనగా అనిపించి గుడికి వెళ్ళాలని గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళేసరికి అదే రోజు అక్కడికి మాలిని కూడా వస్తుంది. ఇంకా కార్తీక దీపాలు కూడా గుడికి వెళ్ళమని చెప్తుంది కాంచన. ఈరోజు చాలా మంచిదిరా, నాన్నకు ఫోన్ చేసి నేను చెప్తాను, నువ్వు దీపని తీసుకెళ్ళి గుడికి వెళ్ళు అని చెప్పాను కానీ సరేనని ఇంకా దీపాన్ని తీసుకుని ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు. ఇంకా అలా బయలుదేరిన తర్వాత ఆల్రెడీ పారిజాతం ఏ గుడికి వెళ్ళిందో అదే గుడికి మాలిని వస్తుంది. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఎదురు పడతారు. ఎదురు పడేసరికి కార్తీక్ దీప ఇద్దరు అదే గుడి దగ్గరికి వెళ్ళి నిలబడడంతో ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూస్తాడు కార్తీక్. ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి ఎంత తీరుబాటుగా మాట్లాడుకుంటున్నారు, దీప నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండు, నాకు చిన్న పనుంది, పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి ఇంకా
పారిజాతం మాలిని ఎక్కడైతే మాట్లాడుకుంటున్నారో అటు పక్కకు వెళ్ళి చాటుగా నిలబడి చూస్తాడు. నిలబడి చూసిందే కాక వీడియో కూడా తీయడం స్టార్ట్ చేస్తాడు. ఏదైనా సరే సాక్ష్యం ఉండాలి కదా శివన్నారాయణకు. సో స్టార్ట్ చేసేసరికి ఏంటి బాగున్నారా అని చెప్పనగానే నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు మాలిని అనగానే మీ దైవాలు ఇంకా బాగానే ఉన్నానండి, కానీ సుమిత్రకు మాత్రం కోపం పోవడం లేదు అని చెప్పనగానే నేను ఎంతగానో చెప్పి చూశాను, కానీ నా మాట వినిపించుకోవడం లేదు సుమిత్ర. తన తండ్రి మీద పంతాన్ని పెంచుకుంది అనేసరికి ఒక రకంగా దానికి కారణం నేనే అయినా సరే ఆ విషయాన్ని నేను బయట పెట్టలేను అని చెప్పనగానే అవును, నిజాన్ని బయట పెట్టలేరు కదా మీరు, ఎందుకంటే మీరు చేసిన తప్పు పొరపాటు వల్లే కదా సుమిత్ర వదిన వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. పారిజాతం పారు చేసిన పొరపాటు వల్ల నానమ్మ చనిపోయిందా? అంటే సుమిత్రత్త వాళ్ళమ్మ చనిపోయిందా? అసలు పారు ఏం చేసింది అని చెప్పి కార్తీక్ ఆ వీడియోని అలాగే ఉంచుతాడు. అవును సార్, అవును, నేను చేసిన తప్పు వల్లే, నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, నేను చూసుకోకుండా చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ విషయం నీకు చెప్పి నిన్ను బ్రతిమలాడుకోవడం వల్లే కదా నువ్వు నిజాన్ని చెప్పలేదు అని చెప్పనగానే మీకే మీరు బ్రతిమలాడి బాగానే తప్పించుకున్నారు. ఇప్పుడు తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెరిగింది. అసలు తన తల్లి చనిపోవడానికి కారణం తన తండ్రి కాదని మీరు అన్న విషయం తనకు తెలిస్తేనే గాని తన తండ్రిని క్షమించదు అనగానే ప్లీజ్ మాలిని, ఆ రోజు నిన్ను బ్రతిమాలుకున్నాను, ఈ రోజు నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని బయట పెట్టొద్దు మాలిని. నువ్వు గనక నేను చేసిన తప్పు పొరపాటు గురించి బయట పెడితే మాత్రం ఖచ్చితంగా నాకు ఇంటి బయటికి గెంటేస్తారు. దయచేసి అర్థం చేసుకో, నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను, కానీ ఆ తప్పు కావాలని చేసిన తప్పు కాదు. ఆ విషయం నువ్వు గ్రహించాలి, నువ్వు గ్రహించి నన్ను అర్థం చేసుకోవాలి అనగానే మిమ్మల్ని అర్థం చేసుకోవడం వల్ల నాకేమొస్తుంది? నాది ఏదో మంచి మనసు కాబట్టి ఒక మనిషిని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. కానీ మా మామయ్య గారు సుమిత్రలకు మధ్య గొడవ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. శివన్నారాయణ బాబాయ్ కూడా ఎక్కువగానే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఇవంతా జరుగుతుంటే ఇంకా ఇంకా మా వదినకు అలాగే మా మామయ్య గారికి దూరం పెరిగిపోతే ఇంకా ఎప్పటికీ వాళ్ళు కలుసుకోలేరు అని చెప్పి మాట్లాడేసరికి అది సరే, ఏదో రకంగా ఒప్పించండి అంటూ మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పనగానే వెంటనే డబ్బు తీసుకుని ఇంకా పారిజాతం డబ్బుల గురించి ఒప్పించాలి అంటే కష్టమే కదా, ఏం చేయాలి చూస్తాను, సుమిత్ర మనసు మార్చడానికైతే ప్రయత్నం చేస్తాను అనేసరికి చాలా థ్యాంక్స్, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి, అదే నా లక్ష్యం అని చెప్పి మాట్లాడడంతో సరేనని ఇంకా పారిజాతం ఆ డబ్బు తీసుకుని ఒక కట్ట, అంటే డబ్బులు శివనారాయణ ఇవ్వడు కదా, డబ్బు తీసుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త చాటుగా వచ్చింది, చాటుగా ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ పారు, నువ్వు చేసిన పొరపాటు వల్ల వీళ్ళిద్దరూ విడిపోవడమే కాకుండా పైగా ఇప్పుడు డబ్బు కూడా తీసుకుని ఇంత చెయ్యాలనుకుంటావా, ఇంత ద్రోహం తలపెట్టాలనుకుంటావా? నిన్ను మాత్రం ఆ మాలిని పిన్ని వదిలేసినా గానీ నేను మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఇది సాక్ష్యం తీసుకెళ్లి శివనారాయణ తాత ముందు సుమిత్ర అత్త ముందు బయట పెడతాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో చూద్దు గాని. నా భార్యను చిన్నప్పుడే తన స్థానాన్ని తప్పించి తను కష్టాల్లో బ్రతికేటట్టు చేసావు కదా, నీకిప్పుడు అయ్యే కష్టాలు ఈ వయసులో నీకు వచ్చేటట్టు నేను చేస్తాను పారు. ఏ మాత్రం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, నేను వస్తాను కదా అంటూ ఇంకా కార్తీక్ వెంటనే దీప ప్రదక్షిణలు చేస్తూ ఉంటే దీప దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యేసరికి దీప కాస్త ఏంటి బావా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ చిన్న పని మీద వెళ్ళాలే దీప, వెళ్ళిన పని అయ్యిందా బావా అనగానే కార్తీక్ వెళ్ళడం జరగకపోవడమోనా, ఖచ్చితంగా అయ్యింది అనేసరికి సరే బావా ప్రదక్షిణలు అయిపోయాయా అనగానే అయిపోయాయి బావా అని చెప్పనేసరికి సరే అయితే పద వెళ్దాము అని ఇంకా ఇద్దరు కూడా దర్శనానికి వెళ్ళి
దర్శనం చేసుకుంటూ నేను అనుకున్నది జరగాలి అంటూ కార్తీక్ అనుకుంటాడు. ఏమనుకున్నావు బావా అని చెప్పి దీప అనగానే, నేను మనసులో అనుకున్నది నువ్వెలా విన్నావు దీప అని చెప్పనేసరికి, బావా నీ మనసులో ఉన్నది నేను, నువ్వు ఏమనుకున్నావో ఏంటో నాకు తెలీదా, నాకు తెలియకుండా ఎలా ఉంటుందనుకున్నావు బావా అని చెప్పనగానే, సరే నేను అర్జెంటు పని మీద వెళ్ళాను కదా, ఆ పని పూర్తయింది. నేను ఆ పని గురించి ఆలోచించి సక్సెస్ అవ్వాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఆటో ఎక్కిస్తాను, నేను తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తాను అనగాని, నేను వస్తాను బాబా అని చెప్పనేసరికి, వద్దు దీప అని చెప్పాను కానీ, నువ్వు ఒంటరిగా వద్దు బాబా, మరి ఏం చేసినా మన ఇద్దరమే చేశామనగాని, సరే పద అని ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. ఏంటి బావా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగాని, ఇన్ని రోజులుగా వెతుకుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది దీప. నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి కూడా శిక్ష విధించడానికి ఒక చక్కటి మార్గం దొరికింది అనేసరికి, ఏంటి బావా ఏంటి నువ్వనేది, నన్ను బాధ పెట్టిన వాళ్ళకి చక్కటి మార్గం దొరికిందా, ఇన్ని రోజులుగా వెతుకుతున్న సమస్యకు చక్కటి మార్గం దొరికిందా, ఏంటి బావా ఏంటా మార్గం అని చెప్పాను కానీ, ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అంటూ వీడియోను కాస్త చూపిస్తాడు కార్తీక్. అయితే దీపకు చూపించేసరికి అది చూడడంతో ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. ఏంటి బావా ఏంటిదంతా అని చెప్పాను కానీ, అదే కదా నేను చెప్తున్నాను, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అనగానే, అందుకే ఇన్ని రోజులుగా వెతుకుతున్న సమస్యకు పరిష్కారంతో పాటు నీ విషయంలో చేసిన తప్పుకు శిక్ష కూడా పడుతుంది అనేసరికి, ఎందుకులే బావా వదిలేపోయావా అని చెప్పాను కానీ, అలా ఎలా వదిలేస్తాను, అస్సలు వదిలిపెట్టను, ఎందుకంటే నీ విషయంలో ఇంత కుట్ర చేసిన తర్వాత నువ్వు ఎలా వదిలేగలను, వదిలిపెట్టను దీప అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెడతామనుకున్నావు, అసలు యాక్చువల్గా ఈరోజే బయట పెట్టాలి, కానీ నువ్వు వద్దు అన్నావు కాబట్టి బయట పెట్టే ఆలోచన లేదు, అందుకోసమనే రేపు బయట పెడదాము అని చెప్పాను కానీ, ఎక్కడ బావా అనగానే, రేపు ఉదయాన్నే రెడీ అవ్వు, నేను ఇంటికి వస్తున్నాను అంటూ మా అత్తకు ఫోన్ చేసి చెప్తాను, మనకి కూడా టిఫిన్ ఏర్పాట్లు చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు విషయం చెప్దాము అనగానే, సరే బావా అని చెప్పి ఇంకా దీప అయితే అంటుంది. అన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే, అమ్మ మా కోసం టిఫిన్ చెయ్యొద్దు, మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అత్తకు ఆల్రెడీ చెప్పాను అనగానే, ఇంత ఉదయాన్నే ఎందుకు కార్తీక్ అనేసరికి, ఒక ఇంపార్టెంట్ పని ఉందమ్మా, అది చాలా ఇంపార్టెంట్, అస్సలు ఆలస్యం చెయ్యకూడదు, నువ్వంటావు కదా ఆలస్యం అమృతం విషమని, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అందుకని అస్సలు ఆలస్యం చేయకూడదు, వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అని చెప్పాను కానీ, సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుని బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత, ఏంటమ్మా టిఫిన్ రెడీ అయిందా అనగానే, కార్తీక్ ఫోన్ చేశాడు మామయ్య, మేము కూడా టిఫిన్కి వస్తున్నాం అత్త అని అనేసరికి, అవునా మరి స్పెషల్స్ ఏం చేసావు అనగానే, అది ఇది అది అని చెప్తుంది. కార్తీక్ ఇదంటే ఇష్టం, దీపక్ అదంటే ఇష్టం అని చెప్పి శివన్నారాయణ కాస్త వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు పారిజాతం వెళ్ళి ఆ సూరజ్ను కూడా పిలు, సూరజ్ కూడా టిఫిన్ చేస్తాడు కదా అని చెప్పాను కానీ, ఎందుకండి అనేసరికి, పిలమని చెప్పాను అంతే, నిన్ను సలహా అడగలేదు పారిజాతం, కేవలం పిలుచుకురా అని చెప్పాను, పిలుచుకురా అంతే, అంతకు మించి నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, అర్థమవుతుందా అని చెప్పాను కానీ, సరే వెళ్తాను అంటూ పారిజాతం కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి సూరజు రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి ఇలా వచ్చారు నా అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ, ఎవర్రా నీకు అమ్మమ్మ, జోష్నకు మీరు నానమ్మ అయినప్పుడు నాకు అమ్మమ్మే కదా అవుతారు అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ, జోష్నకు నానమ్మనైతే నీకెందుకురా అమ్మమ్మనవుతాను, మరి జోష్నను నేను పెళ్లి చేసుకుంటే మీరేగా అమ్మమ్మ, ఓహో నువ్వు ఫిక్స్ అయిపోయావా జోష్నను పెళ్లి చేసుకోవాలని, ఫిక్స్ అయిపోయాను, నువ్వు ఫిక్స్ అయిపోతే అది ఫిక్స్ అవ్వద్దు అనగాని, జోష్న కూడా తొందరలోనే ఫిక్స్ అవుతుందిలే అమ్మమ్మ గారు, ఎంతైనా మీ బుద్ధిలే కదా జోష్నవి, అందుకే ఆ కటుకుతనం అవి ఉంటాయి అనగానే, అవునవును నా బుద్ధులే, నా మైండే, నా ఆలోచనలే విధానమే, సరే కానీ ఆయన
భోజనానికి టిఫిన్కి రమ్మంటున్నారు రా అని చెప్పాను, కానీ మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇంకా తనని పంపించేస్తాడు. అదేంటి, వాడు తెలిసన్నాడా తెలియకన్నాడా, నా బుద్ధులే అంటూ ఎలా మాట్లాడతాడు, తనేమన్నా నా సొంత మనవరాలు అన్న విషయం వీడికి ఏమన్నా తెలుసా ఏంటి, తెలియదు కదా, మరి తెలియకుండా ఆ మాట ఎందుకన్నాడు అని చెప్పి ఇంకా పారిజాతం ఆలోచించుకుంటూ వచ్చి గుమ్మాన్ని గుద్దుకోబోయేసరికి, ఏంటి పారు, ఎక్కడ ఉంది నీ మనసు, ఎక్కడో పెట్టి ఎక్కడో ఆలోచిస్తున్నావా, చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చాలా పెద్ద పెద్ద పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది పారు, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇంకిలా ఏంటి కార్తీక్ ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకుని సరే అని వచ్చి అందరూ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. తాత మీతో మాట్లాడాలి, మీతోనే కాదు అందరితోని మాట్లాడాలి అనగానే ముందు టిఫిన్ చేయరా తర్వాత మాట్లాడుకుందామని చెప్పనేసరికి సరే తాత అని ఇంకా టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత అందరూ కూడా హాల్లో సోఫా దగ్గరికి వచ్చేసి కూర్చుంటారు. ఇప్పుడు చెప్పరా కార్తీక్, ఏంటి మాట్లాడాలన్నావు అనగానే మాట్లాడడం కాదు చూపిస్తాను, ఒక్కసారి ఈ వీడియో చూడు తాత అని చెప్పనేసరికి వీడియో కాస్త ఓపెన్ చేసి ఇవ్వడంతో వీడియోలో మాలిని ఇటు పారిజాతం ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు కదా, అది అలా చూడడంతో శివనారాయణకి కోపం తారాస్థాయికి ఎక్కేస్తుంది. తాత ఒక్క నిమిషం కంట్రోల్గా ఉండి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అసలు ఏం జరుగుతుందో చూడు తాత అని చెప్పనేసరికి ఇంకా చూస్తూ ఉండేసరికి మొత్తం విషయం అంతా కూడా ఆల్రెడీ చెప్పాడు కదా, అంతా కూడా చెప్పింది కదా, నేను చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగింది, నిన్ను పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నువ్వు నన్ను క్షమించావు అంటూ మొత్తం చెప్పుకొచ్చింది కదా, అదంతా కూడా వీడియో రికార్డ్ చేశాడు కదా కార్తీక్, అంతా కూడా చూస్తాడు. చూసేసరికి ఇంకా ఒక్కసారిగా సుమిత్ర కూడా షాక్ అయిపోతుంది. ఏంటి అవునా అని చెప్పి ఆశ్చర్యపోతుంది. అవునత్త, ఇన్ని రోజులు దక్షిణామూర్తి తాతయ్యను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు తాత, కానీ నిజానికి జరిగింది ఇది తాత అని చెప్పనేసరికి అలా ఎలా జరిగింది అనగానే తనని పట్టుకుని 4 పీకితే అన్ని విషయాలు బయటకు వస్తాయి తాత అని చెప్పనేసరికి అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అంటూ ఇంకా పారిజాతాన్ని పిలుస్తారు. పారిజాతాన్ని పిలిచేసరికి ఏంటి పారు, అబద్ధాలు మోసాలు చేయడమే కాకుండా ఏకంగా ప్రాణాలు కూడా తీసే పనులు చేస్తున్నావు కదా అని చెప్పాను, కానీ నేను మనుషుల ప్రాణాలు తీయడం ఏంటండి అని చెప్పనేసరికి అవునా నువ్వైతే ప్రాణం తీయలేదా, మరి నువ్వు చేసిన చిన్న పొరపాటు ఏంటి పారిజాతం అని చెప్పి ఇంకా ఆ పొరపాటు గురించి అడిగేసరికి ఇది పొరపాటు అంటున్నారేంటి, ఈవేళ అన్నీ నాకు ఇలా వినిపిస్తున్నాయేంటి అంటూ ఇంకా పారిజాతం అనుకుంటూ ఉండగానే చెంప పగలగొడతాడు శివనారాయణ. పగలగొట్టి ఏం చేశాను అనగానే ఒక్కసారి ఇది చూడు అంటూ వీడియోను కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జోష్న షాక్ అయిపోయి అసలు నువ్వు చేసిన పొరపాటేంటి, సుమిత్ర వాళ్ళమ్మ ఎలా చనిపోయింది, నువ్వు అసలు వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళవు కదా, అలాంటిది ఎందుకెళ్ళావు, వెళ్ళడమే కాకుండా అక్కడ చేసిన పొరపాటు వల్ల వాళ్ళమ్మ చనిపోయింది అంటూ చెప్పుకొచ్చావు, అసలు వాళ్ళమ్మ చేసిన వాళ్ళమ్మ విషయంలో నువ్వు చేసిన పొరపాటేంటి, ఎందువల్ల ఇలా జరిగింది చెప్పు అంటూ ఇంకా నిలదీయడంతో అది అంటూ ఇంకా శివనారాయణ కాళ్ళ మీద పడి జరిగిన విషయం అంతా కూడా చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా నేల కొరిగిపోతుంది. ఇంకా అలా నేల కొరిగిపోయిన సుమిత్ర గురించి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా ఇదంతాను, వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయడంతో 2 కుటుంబాలు ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఫోన్ చేయడంతో ఇద్దరు కూడా వచ్చేస్తారు. ఏమైంది మావయ్య, ఏమైంది బాబాయ్ అని చెప్పాను, కానీ కాంచన కళ్ళు తిరిగి పడిపోయింది అనేసరికి అవునా వెంటనే కొన్ని మంచినీళ్ళు పట్టించండి అనేసరికి మీరేంటి ఇక్కడికి అనగానే నేనే రమ్మన్నాను తాత, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళకి మీకు మధ్య గొడవ లేదు అని తెలిసిన తర్వాత మనం ఆలస్యం చెయ్యకూడదు, పైగా ఇదంతా పారిజాతం అశ్రద్ధ వల్ల జరిగిందే గాని కావాలని చేసింది కాదత్తా, అలాగని దక్షిణామూర్తి తాతయ్య కూడా చేసిన ద్రోహం కాదు, ఒక్కసారి మీరు ఆలోచించండి అంతే, అంతకు మించి నేను ఏమీ చెప్పలేను అంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుని
ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇదేంట్రా ఎంత చేసిన తర్వాత మళ్ళీ ఎలా అని చెప్పాను. కానీ ఏమీ లేదులే, కానీ ఆల్రెడీ పారిజాతం గురించి చెప్పేశాం కాబట్టి ఈ తండ్రి కొడుకు కూతుళ్ళ మధ్య ఇంకా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలురా, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త చెప్తాడు. ఇంకా రెండు కుటుంబాల మధ్య కలతలు పోయి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా కార్తీక్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.